గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వతే నమః. అమ్మ శంకరాచార్యుల యొక్క భజగోవిందాన్ని రోజు ఒక శ్లోకాన్ని వివరిస్తున్నారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మనుషుడా, ఓ మూర్ఖుడా, ఎందుకు తాపత్రయాల మీద పడతావు? గోవిందనామ స్మరణాన్ని ఒక గంట అయినా చేయొచ్చు కదా. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, సాంబ సదాశివ సాంబ శివ, శంభో మహాదేవ శంకర శివ అని కానీ, అమ్మవారిని కానీ ప్రార్థిస్తూ ఉండొచ్చు కదా. ఎందుకు ఇంకా తాపత్రయాల్లో పడుతూ జీవనాన్ని కొనసాగిస్తావు? నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, కానీ దానికోసమే నువ్వు తపన పడద్దు. అగ్రే వహ్ని పుష్టే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరతల పృష్ట తరుతల వాస తద్విన ముంచతి ఆశాపాశ. మన అగ్ని ఎదురుగా ఉంటుంది, సూర్యుడు వెనుకుంటాడు, మన శరీరము ఆకలితో తప్పించిపోతూ ఉంటుంది. అయినా కూడా కష్టపడి పని చేసినా కూడా ఇంకా తాపత్రయాల కోసం మనం ఆలోచిస్తాము. మనము సన్యాస జీవనాన్ని ఏర్పరచుకున్నప్పటికీ కూడా మనం సన్యాస స్వభావాలనన్నీ అలవర్చుకోకపోతే మామూలు మానవుడు సన్యాసిగా మారి కాషాయ వస్త్రాలను తలబోడులను చేసుకున్నా తన చుట్టూ కొంతమంది శిష్యులు ఏర్పడగానే తనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలను లేని ఆ సన్యాసి ఆ శిష్యులు ఏదో కొంచెం తప్పదం చేయగానే వాళ్ళని గట్టిగా అదమాయిస్తాడు. అంటే నీలో పరిపక్వత రాలేదు, నువ్వు ఇంకా సన్యాసిగా జీవనానికి రాలేదు. అలా కాకుండా మామూలు వ్యక్తిగా ఉండి కూడా అన్ని విషయాల్లోనూ ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా జీవనాన్ని కొనసాగిస్తూ సన్యాసిగా ఉంటూ రాగద్వేషాలు లేకుండా, మమకారాలు లేకుండా, ఈర్ష్య అసూయాలు లేకుండా ఉండేవాడివి నీవే సన్యాసివి. అంతేకాని సన్యాసాశ్రమం తీసుకున్నంత మాత్రానే సన్యాసివి కావు అని రామకృష్ణ పరమహంస ఎంతమందో సన్యాసుల యొక్క వివరాలను సేకరించి వాళ్ళను గమనించి వాళ్ళలో పూర్తి సన్యాసత్వం లేకపోవడం వల్ల వాళ్ళల్లో ఉన్నటువంటి మమత అహంకారాల వల్ల వాళ్ళు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులను పిల్లలను అందరూ వదిలేసి వాళ్ళ ఇంట్లో ఏదో అన్నారని వైరాగ్యంగా పోయి ఎక్కడో ఒక ఆశ్రమంలో జీవిస్తూ కూడా వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించేది వాళ్ళ యొక్క నిత్య జీవితం గురించి, వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాల గురించి ఆలోచిస్తుంటారు తప్ప మనము వచ్చింది ఎందుకు? మనసులో నైర్మల్యం లేకుండా, కల్మషాలు లేకుండా భగవత్ సంకీర్తన చేసుకుంటూ భగవద్ధ్యానం గడుపుతూ భగవంతుల్లో ఐక్యం కావాలని వచ్చాము అనే ఆలోచన వాళ్ళు చేయరు. కాబట్టి మనం ఇంట్లో ఉన్న అన్నీ మన డ్యూటీలను మనం సరిగా చేసుకుంటూ రాగద్వేషాలను, అసూయ అహంకారాలను పోగొట్టుకుంటే, ఎప్పుడు అహంకారం పోగొట్టుకుంటుందో అప్పుడే జ్ఞానం అనేది వస్తుంది. ఎవడు జ్ఞానిగా ఉంటాడో ఆ జ్ఞానాన్ని సంపాదించిన వాడే పరిపక్వమైనటువంటి సన్యాసి. కాబట్టి జ్ఞానాన్ని ఉండాలి. ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన రోజు ఒక 2 గోసీలకు పెట్టుకొని ఏదో ధ్యానం చేసుకుంటా జపం చేసుకుంటా ఉండేవాడు. ఆ గోసీలులో ఒకటి కుక్క పిల్ల ఎత్తుకోపోయేసరికి ఆయన దానికోసం కాపలాగా ఒక పిల్లిని పెంచుతాడు. ఎలుక లాక్కోపోయింది కదా అని.
తర్వాత ఆ పిల్లికి పాలు పోవడం కోసం ఆవును తెచ్చిపెడతాడు. ఆవుకు పాలు తీయడానికి ఒక పిల్లవాడిని పెట్టుకుంటాడు. ఇట్లా సంసారాన్ని ఏర్పరచుకుంటాడు. అంటే నువ్వు సన్యాసిగా జీవనాన్ని గడపడానికి వచ్చిన వాడివి. ఈ కోపమైన మీద మమకారంతో సంసారాన్ని ఏర్పరచుకొచ్చావు. కాబట్టి నీలో ఇంకా జ్ఞానం రాలేదు. జ్ఞానం అనేవాడు, జ్ఞానమున్నవాడు పూర్తిగా అన్ని విషయాలను సమపాళంగా చూసి ఆలోచించి దేన్ని మమకారం పెంచుకోకుండా భగవంతుని మీద ధ్యాస పెట్టుకుంటూ ఉంటూ తన జీవనాన్ని గడుపుకునేవాడు. ఇంట్లో ఉన్నా ఒకటే, సన్యాసిగా ఉన్నా ఒకటే. కాబట్టి కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను ఎవరు చదిస్తారో, సంసారంలో ఉన్నా కూడా కోపాన్ని ఎవరైతే తగ్గించుకుంటారో ఆ కోపం వల్ల ఎన్నో అవివేకమైన పనులు చేస్తారు. క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణస్థితి. క్రోధం వల్ల నా మాట వినటం లేదే అనే విషయాలు చెప్పడం వల్ల, ఆ చాడీల మాట వల్ల నువ్వు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ప్రవర్తిస్తావు. కాబట్టి నువ్వు క్రోధాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని సంపాదించుకో. నీ తెలివి ఎంత ఉన్నా, జ్ఞానం ఉన్నా కూడా జ్ఞానం అనేది లేకపోతే అది వ్యర్థము. కాబట్టి నీవు సంసార జీవితంలో ఉన్నా కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒకసారి జడభరతుడు జపం చేసుకుంటూ ఉంటాడు. అలా జపం చేసుకుంటున్న సమయంలో జడభరతుడు అంటే ఆయన భరత మహారాజే. ఆయన ఒక రాజు. ఆయన వానప్రస్థం వచ్చిన తర్వాత ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయన ఎదురుగుండా ఒక జింక, అందమైన జింక, నిండు నెలలతో చూలాలు ప్రసవించి చనిపోతుంది. దానికి ఒక చిన్న పిల్ల జింక పుడుతుంది. అప్పుడు ఆ భరతుడు అయ్యో ఆ చిన్న పిల్లకి ఆధారం లేదే అని సాకి పెద్ద చేసి అసలు ఎందుకు వచ్చానా, తపస్సుకు వచ్చిన విషయం మర్చిపోతాడు. దాని మీదే పడి మమకారంతో జీవితాన్నంతా గడుపుతాడు. అందువల్ల అతనికి అలా దాని మీదే మమకారం. అసలు ఏదైనా కారణం అనేది వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద కానీ ఒక జంతువు మీద కానీ మమకారం పుడితే ఆ జంతువులాగా మళ్ళీ పుడతామంట. అందువల్ల ఆ జింకలాగే పుడతాడు. పుట్టి మళ్ళా జీవనాన్ని గడిపి మరలా మరణిస్తాడు. అప్పుడు అనుకుంటాడు, అరే నేనేంది తపస్సు చేయడానికి వచ్చేంది, ఆ జింక గురించి ఆలోచించేది ఏంది, ఇవన్నీ తప్పు. కాబట్టి అయినా ఆలోచించకూడదని చెప్పి మరలా జనంలో ఒక బ్రాహ్మడు ఇంట్లో పుడతాడు. పుట్టి వాళ్ళల్లో మూడో కొడుకుగా పుడతాడు. అప్పటి నుంచి ఏం మాట్లాడు. ఏది మాట్లాడితే ఏం వస్తుందిరా నాయన, అయ్యి మనకు అంటుకుంటాం, ఆ జన్మలో పుట్టాల్సి వస్తుందేమో అని చెప్పని ఆయన గమ్ముగా ఉంటాడు. వాళ్ళ నాన్న ఈ అబ్బాయి ఏంది దేనికి పరిగిరా అన్ని ఊర్లో ఏదో కాపలాగా వాటికి తరిమేస్తారు. అప్పుడు అక్కడ ఊర్లో చేలకు కాపలా కాసుకుంటూ ఉంటాడు. అక్కడ కొంతమంది కాళికాదేవికి ఒక ఎద్దును భరించాలని తీసుకోబోతూ ఉంటే ఆ ఎద్దు పారిపోతుంది. అప్పుడు ఈ జడభరతుడు బలంగా ఉన్నాడని చెప్పి కాళికాదేవికి బలి ఇవ్వడానికి పోతారు. అప్పుడు అమ్మ కాళికాదేవి అతని యొక్క సంస్కారాలు జ్ఞానాలన్నీ చూసి ఆ జనాల్ని భయపెట్టి పారద్రోలి అతన్ని రక్షిస్తుంది. ఆ జడభరతుడు మళ్ళా వచ్చి తన కాపలి పనులు చేసుకుంటూ ఉంటాడు. ఒక రాజు ఆ రోడ్లో పోతూ నలుగురు పల్లకీలు మోసేవాళ్ళు ఒక పల్లకీ వాడు చేయలేకపోతే ఆ జడభరతుడిని ఆ పల్లకీని మోయమంటారు. అప్పుడు అది మోస్తూ ఉంటే ఆ రాజు కోపం వచ్చి ఎగుడు దిగుడుగా మోస్తామని తిడతాడు. అప్పుడు ఆ జడభరతుడు, రాజా ఎక్కువ దుర్భాషలు ఆడవద్దు, నేనేదో కొంచెం ఏదో మాట్లాడినందువల్ల నీ జన్మలో ఇలా పుట్టాల్సి వచ్చింది అని చెప్పి రాజుకి జ్ఞానోదయం చేసి ఆయన మామూలుగా వ్యక్తిగా మారిపోయి తపస్సులకు మళ్ళా వెళ్ళిపోతాడు. అంటే ఏది ఒక కోరిక జనిస్తే
అది అప్పటికప్పుడే మనం అణగొట్టుకోవాలి. దాని మీద మమకారాన్ని పెంచుకోకూడదు. కాబట్టి అలాంటి ఆ, ఆశల్లో మనం పడకూడదు. అలాగే కపిల మహర్షి ఆ కపిల మహర్షి ఎంతో దయగలవాడు, ఓర్పు సహనము అన్నీ ఉన్నటువంటి ఆ కపిల మహర్షి ఆయన ఈ విషయాన్ని గురించి వివరించాడు. అలా మనం తపన కోసం జ్ఞానాన్ని పోగొట్టుకోవద్దు, సహనాన్ని పోగొట్టుకోవద్దు. 10 మందిలో ఉన్నా కూడాను సహనంగా ఉండి కోపాన్ని తగ్గించుకొని జ్ఞానాన్ని కలిగి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి అభివృద్ధిలోకి రాగలిగితేనే నువ్వు నిజమైన సంస్కారం గలవాడివి, నిజమైన సన్యాసివి. సంసార జీవనంలో ఉన్నా కూడా నువ్వు సన్యాసివే.